నెమ్మదిగా రామ్మా. పిన్ని చెప్పు పిన్ని, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? తనెప్పుడు వస్తుంది చెప్పు పిన్ని. కూర్చో, ముందు నువ్వు ప్రశాంతంగా కూర్చో. చూడు, నిజం చెప్పాలంటే తనేవి నీకు అమ్మ కాదు రాధిక. తననే అమ్మ 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 అని అంటున్నావు గాని వెళ్ళనివ్వు తన్ని. అరే మర్చిపో. పిన్ని నువ్వు అబద్ధం చెప్తున్నావు. తను మా అమ్మే కదా, తనని నేను ఎలా మర్చిపోగలను? తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. నేను మా నాన్నగారిని అడుగుతాను. నాన్నగారిని అడుగు, నానమ్మని అడుగు, పక్కింటి వాళ్ళని అడుగు, అందరిని అడుగు, గ్రామస్తులు కూడా అడుగు. అందరూ నీకు ఒకటే మాట చెప్తారు, ఇక మీదట తను ఇక్కడ ఉండదు అంటే ఉండదు అంతే. అర్థం చేసుకో. శివ ఎక్కడున్నారు? పిలవండి అతన్ని. మఠాధ్యక్షులు గారు. అయ్యా, ఎవరు అంతలా గరుస్తున్నారు? నువ్విక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకే, నేను వస్తాను ఇప్పుడే. ఏంటి మీరందరూ ఇలా వచ్చారు? ఏంటి సంగతి? నేను విన్నది నిజమేనా? మీరు అలాగే గంగ పంచాయతీ పెద్దల ఆదేశాలు పాటించడం లేదని, పంచాయతీ మీ ఇద్దరికి నెల రోజులు కలిసి ఉండమని ఆదేశాన్ని ఇచ్చింది. ఆ గడువు తీరటానికి ముందే మీరు విడిపోతున్నారని విన్నాను. మీరు నాకు జవాబు చెప్పటం లేదు. ఈ మాట నిజమేనా? చెప్పండి. మీ మౌనమే చెప్తోంది మేము ఏదైతే విన్నామో అది నిజమే అని. మీరు మన పంచాయతీని అవమానించారు. మఠాధ్యక్షుడి పదవికి మీరు మర్యాద ఇవ్వలేదు. అందుకనే మా పంచాయతీ పెద్దలు నిర్ణయించుకున్నాం, మీరు వెంటనే ఈ క్షణమే మఠాధ్యక్షుడు. అమ్మ ఇంట్లోనే ఉంది అంటే తను వెళ్ళలేదా? అదేంటి ఈ గంగక్క, ఏం జరిగింది అసలు? మాటి మాటికి ప్లేట్ పెరాయించేస్తుంది, అర్థం కావట్లే. అంతా నీ వల్లే జరిగింది. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నిన్నగాక మొన్నొచ్చిందని చూసుకోలేవా నువ్వు? ఈ గంగ అసలు కిందకెందుకొచ్చింది, ఎలా వచ్చింది? అది కూడా ఈ ఇంటి కోడల రూపంలో, ఈ మంగళసూత్రం వేసుకొని.